హాయ్ అండి. అందరికీ నమస్కారం. రేపు 12వ తారీఖున పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరగబోతోంది. దానికి సంబంధించి క్యాంపెయిన్ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. సో మరో 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతోంది. దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు కూడా సజావుగా ఎలక్షన్ జరిగింది లేదు. ప్రతిసారి రిగ్గింగ్లే చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళు. కానీ ఈసారి మాత్రం సజావుగా ఎలక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు 99.9% అవకాశం ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను అనంటే, మరి చూసుకోండి, ఇంతకుముందు అమ్మఒడి పథకంలో ఆ 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్య ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే మేము నలుగురు పిల్లలతో ఒక్క పిల్లాడికి వేస్తాము, మిగతా ముగ్గురికి మేము వేయము, మీరు చదివించుకోపోండి, మాకు సంబంధం లేదనేవాడు. కానీ ఇవాళ నలుగురు కాదు కదా, 6గురు ఉన్నా కూడా తల్లికి వందనం పథకం కింద 6గురికి కూడా అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం జరిగింది. మరి తమ 5-6 పిల్లల్ని కూడా చదివించుకుంటున్న ఈ కన్న తల్లులు ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అయినా కూడా వైసీపీ నుంచి ఓటు టీడీపీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రెండో పథకం దీపం పథకం తీసుకుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 2 ఇచ్చి ఉన్నారు. ఇంకెంతకంటే సంతోషం ఏముంటుంది? ఖచ్చితంగా ఆడగుతుల్లో వైసీపీ నుంచి టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా శాతం ఉంది. అలానే అన్నదాత సుఖీభావలో 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలి. ఇప్పటికే నిన్న మొన్నటికే దాదాపుగా 7,000 రూపాయలు వాళ్ళ ప్రతి అన్నదాత అకౌంట్లో పడి మొత్తం 3 దఫాలుగా 7,000 ఫైనల్గా 6,000 రూపాయలు వేసి చర్యలు తీసుకున్నారు. కాబట్టి అన్నదాత కళల్లో ఖచ్చితంగా వీళ్ళు అన్నమాట కాదు, ఖచ్చితంగా చేసి చూపించారు అని చెప్పేసి అన్నదాత ఎప్పుడైతే భావిస్తాడో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు కూడా వైసీపీ నుంచి టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఫైనల్గా ఆగస్టు 15 నుంచి మహిళలకి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకైనా వాళ్ళు ఫ్రీగా జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా మహిళా తల్లుల్లో ఇంతకంటే బాగా ఇంకేం కావాలి? రాష్ట్రంలో ఇంకా 4 సంవత్సరాల పాటు మనం హ్యాపీగా ఎంత దూరమైనా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తిరగొచ్చు, ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, రూపాయి ఖర్చు లేకుండానే ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం 100% ఉంది. సో ఏదేమైనా రేపు 12 తారీఖు ఎలక్షన్ తర్వాత 14వ తారీఖే రిజల్ట్ రాబోతా ఉంది. ఎలక్షన్ మాత్రం సజావుగా జరిగితే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేయకుండా ఉంటే, ఉద్రేకాలు పెంచకుండా ఉంటే ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థి గెలిచే అవకాశం మాత్రం 99.9% కనపడతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.